వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి సే కృష్ణయ్య ఆధ్వర్యంలో పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్స్ దగ్గర పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సుమారు 100 ఇళ్లను సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని మరియు నెంబర్ ప్లేట్స్ లేని 24 వాహనాలు అదుపులోకి తీసుకుని సీజ్ చేసి వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరు ఏంటి అని తెలియజేసింది మన కోసమే, మన జాగ్రత్త కోసమే, మన భవిష్యత్తు కోసమే. కాబట్టి ఇంకా ఏదున్న సమస్యలు అంటే మామూలుగా చిన్నగా భార్యాభర్తలు కొట్లాడి లేకపోతే అత్తమామ కొట్లాడి కూడా టక్కున 100కి ఫోన్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం మనకు ఇబ్బంది. మనం చెప్పుకోవాలి, సార్ వాళ్ళు చెప్పడానికి లేదు ఆ విషయం. వీడికి వచ్చిన తర్వాత ఏం లేదు సార్, అయిపోయింది సార్ అని చెప్పి అంటున్నాం. అది చేయకుండా ఉండాలి. ఆపదకు మాత్రమే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇబ్బంది అవుతుంది, ప్రాణాంతకం జరుగుతుంది, నుల్లు అవుతుంది అంటేనే 100కి ఫోన్ చేసి ఖచ్చితంగా సమయం, ప్లేసు అన్ని చెప్పాలి. ప్లేస్ చెప్పాలి ఫలానా దగ్గర అని. అయిపోయి 100కి ఫోన్ చేసి చెప్తే సార్ వాళ్ళు కూడా ఏమి తెలియదు. కాబట్టి మనం 100 ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఎవరికి వారే ఏమన్నా తిరిగి ఇక్కడే కాదు 50 బెడ్రూమ్లైనా నా పాలోడు కాదు, నా కులముడు కాదు, నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలి అనే అంశాలు ఉన్నాయి. అట్లా మర్చిపోదాం. ఇక్కడ ఒకటే మనమంతా, అది ఏ ముస్లిం గాని, క్రైస్తవులు గాని, హిందువులు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక కాలనీవాసులం. కాబట్టి ఒకరు చెప్పితే ఒకరు వినేటట్టుగా ఇది ఒకటి భావించుకోవాలి అందరూ. నీళ్ల విషయాలు వచ్చినా ఏదొచ్చినా కూడా, ఎందుకంటే అందరూ వచ్చిన వాటి చెప్తున్నా. ఇది అయిపోయినాక కొంచెం మాట్లాడుకుందాం మనమంతా. మరి పోలీసు వాళ్లకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మీరు ఇంకా ఎవరైనా మన లోపల ఏమైనా కొత్త బండ్లున్నా, కొత్త వ్యక్తులు